ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక లగ్నంలో జన్మించాము అంటే దాని వెనకున్నటువంటి పూర్వజన్మ కర్మలేంటి, రుణాలేంటి, ఎందుకని మనం ఆ లగ్నంలోనే జన్మించాము, దీనికి జ్యోతిష శాస్త్రం ఎలాంటి క్లూస్ ఇస్తుంది, ఎటువంటి సంకేతాలను ఇస్తుంది అనేది తెలియజేస్తాను. ప్రతి వ్యక్తికి కూడా జాతకాన్ని స్టడీ చేసేటప్పుడు మొట్టమొదట చూడాల్సింది లగ్నం, ఆ తర్వాతే రాశి, తర్వాత నక్షత్రము. లగ్నము అనేది ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని, అంటే వ్యక్తిత్వాన్ని సూచించేటువంటిది. అతని యొక్క మానసిక స్థితి కావచ్చు, ప్రవృత్తి, ఫిజికల్ అపియరెన్స్, అంటే శారీరకంగా ఎలా ఉంటారో, అతని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, అభిరుచులు ఎలా ఉంటాయి, ఇష్టాయిష్టాలు ఎలా ఉంటాయి, ఎలా స్పందిస్తాడు, ఇలాంటివన్నీ తెలియచేసేది లగ్నము. అంత ముఖ్యమైన లగ్నము మన పూర్వజన్మ కర్మను కూడా తెలియజేస్తుంది. అందుకే మనం ఒక లగ్నంలో పుట్టాము అంటే అది కోయిన్సిడెంటల్గా పుట్టడం కాదు, దాని వెనుక బలమైనటువంటి పూర్వజన్మ ప్రారంభ కర్మల శేషం ఉంది. దాన్ని తీర్చుకోవడానికి మనం ఆ లగ్నంలో పుట్టాము ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అయితే చాలామంది ఒక లగ్నంలో పుట్టిన వారు కోటీశ్వర్లు అవుతారు, ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి తిరుగు ఉండదు, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కోటీశ్వర్లు అవుతారని చెప్తారు. కానీ అలా మనం జనరలైజ్ చేసి చెప్పకూడదు. కానీ ప్రతి లగ్నానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. వారి వ్యక్తిత్వం విషయంలో కావచ్చు, పూర్వజన్మ కర్మల విషయంలో కూడా కావచ్చు. ఒక్కొక్క రాశి కొన్ని క్వాలిటీస్ని తీసుకుని వస్తుంది. అయితే లగ్నం అందులో ఉన్నప్పుడు జన్మించినప్పుడే ఆ క్వాలిటీస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వ్యక్తి మీద ప్రభావాన్ని చూపిస్తాయి. తర్వాతే రాశి, నక్షత్రము. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి ఫలాల వెనకాల పడి భయపడ్డము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము కరెక్ట్ కాదు. ఎప్పుడు లగ్నమే ప్రమాణము. లగ్నం నుంచి గ్రహాల అమరిక, వాటి యొక్క వింశోత్తర దశ, ఇవి ప్రధానం. ఇక పాస్ట్ లైఫ్ హౌసెస్ని చూసినట్టయితే 12th హౌస్ అనేది పాస్ట్ లైఫ్ కర్మల్ని ప్రధానంగా సూచించేటువంటి హౌస్. ఎందుకంటే 12th హౌస్కి వ్యయస్థానం అని పేరు. ఇక్కడ మనం వ్యయస్థానం అనగానే ఖర్చులు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి, డిలేస్ ఉంటాయి, అంటే ఆలస్యం అవుతాయి అన్నీ అనేటువంటి ఒక స్థూలమైనటువంటి అర్థాన్ని మనం చూస్తున్నాం. కానీ కొంత లోతుగా వెళ్ళి ఆలోచించినట్టయితే ఇక్కడ ఖర్చు చేయడము అనేది సూచించేది 12th హౌస్. వ్యయము అన్నది అంటే ఖర్చు చేసే స్థానం, ఖర్చును చూపించే స్థానం. అంటే మనం పూర్వజన్మలో చేసిన కర్మలు ఏవైతే ఇప్పుడు మనం మోసుకుని వచ్చామో ప్రారంభ కర్మంగా, వాటిని ఖర్చు చేయించే స్థానము 12th హౌస్. ఇది ప్రధాన అర్థము, లోతైనటువంటి అర్థము. ఈ విధంగా చూసినప్పుడు 12th హౌస్కి అతని యొక్క పూర్వకర్మలకి సంబంధం ఉంటుంది. ఏ లగ్నంలో పుట్టాడో దానికి 12th హౌస్ ఏదైంది అనే దాన్ని బట్టి కూడా అతని పూర్వకర్మలను మనం అర్థం చేసుకోవాలి. అలాగే 9th హౌస్ పూర్వపుణ్యము, 5th హౌస్ పూర్వపుణ్యము. 9th హౌస్ అనేది పెద్దలు చేసినటువంటి పుణ్యము, పాపము, వీటి ఆధారంగా ఈ జన్మలో ఏది అనుభవిస్తున్నాడు. అలాగే 5th హౌస్ అనేది ఆ జాతకుడు చేసుకున్నటువంటి పుణ్యపాపాలు. ఈ విధంగా ఈ హౌసెస్ని స్టడీ చేయాలి. అదేవిధంగా 4th హౌస్ అనేది గృహ సౌఖ్యము, అతని యొక్క యాటిట్యూడ్, మనస్తత్వం ఎలా క్యారీ అవుతూ ఈ జన్మలోకి వచ్చిందని చెప్పేది 4th హౌస్. 8th హౌస్ అనేది అన్ఫినిష్డ్గా ఉన్న కర్మ ఏదైతే ఉందో, అంటే సగంలో వదిలేసినటువంటి కర్మ, దాన్ని కంటిన్యూ చేయడం చూపిస్తుంది 8th హౌస్. అందుకే 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్ని మోక్ష త్రికోణాలని చెప్పారు. ఎన్ని కోణాల్లో మనం పాస్ట్ లైఫ్ కర్మల్ని అర్థం చేసుకున్నప్పుడు లగ్నం యొక్క ప్రాధాన్యత మనకి తెలుస్తుంది. అయితే వ్యయస్థానము అన్నిటికంటే ప్రధానమైనటువంటి స్థానము పాస్ట్ లైఫ్ కర్మల్ని తెలుసుకోవడానికి. ప్రతి లగ్నానికి కూడా దాని వ్యయస్థానం ఏ రాశి అయిందో దాన్ని బట్టి అతని పూర్వకర్మలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క లగ్నం విషయానికి వచ్చినట్టయితే, మేష లగ్నం విషయానికి వచ్చినట్టయితే, వారు పూర్వజన్మలో ఇతరులకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కలిగించి ఉంటారు. ఎందుకంటే మేనం వ్యయస్థానం అవుతుంది, అది జలతత్వ రాశి, ఎమోషన్ని చూపించేటువంటి రాశి అది. కాబట్టి ఇతరులకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కలిగించి ఉంటారు. అందుకే వీరు ఈ జన్మలో వారు చాలా ఎమోషనల్గా ఉంటారు. వారు ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని అర్థం చేసుకుని తిరిగి రెసిప్రొకేట్ అయ్యేటువంటి మనుషుల చుట్టూ ఉండరు. అందుకే వీరు ఎప్పుడు కూడా ఎమోషనల్ బర్డెన్, అంటే దీన్ని ఎవరికైనా చెప్పుకుని బాధను దింపుకోవాలి అని అనుకుంటారు. కానీ అటువంటి వ్యక్తులు వీరికి తారసపడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండరు, వారి ఫ్రెండ్స్లో ఉండరు. అయితే ఏ విధంగా వారి పూర్వకర్మల్ని క్షయం చేసుకోవాలి అనుకుని చూసినట్టయితే, ఇతరులకి సేవ చేయడము, ఏమీ ఆశించకుండా ఇతరులకు సర్వీస్ చేయడం అనేది చేయడం ద్వారా ప్రారంభ కర్మలు ఏవైతే వారు చేస్తూ వచ్చారో కొన్ని నెగిటివ్ కర్మస్ అవి నల్లిఫై అవుతాయి.
అందుకే చూడండి, వీళ్ళు ఎక్కువ ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు, అగ్రెసివ్ పర్సన్స్గా ఉంటారు, ముక్కుసూటితనం ఉంటుంది. కానీ వీళ్ళు ఎమోషన్స్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఈ ఎమోషనల్ టర్మాయిల్ అంటామంటే మానసికంగా చాలా చికాకులు కలిగించడము, ఇటువంటి స్థితిలో ఉండడానికి కారణం వారి యొక్క పాస్ట్ లైఫ్ కర్మ. ఎప్పుడు కూడా ఇతరులకి సేవ చేయడము, ఏమి ఆశించకుండా సేవ చేయడం అనేది వారికి ఆ కర్మని పూర్తిగా క్షయం చేయడానికి ఉపయోగపడుతుంది. అది వెనుక వృషభ లగ్నాన్ని కనుక చూసినట్టయితే 12th హౌస్ మేషం అవుతుంది. అంటే మేషం అనేది అగ్రెసివ్ సైన్, కుజుడు యొక్క ఇల్లు, యాక్సిడెంట్స్ని, దూకుడు నేచర్ని, కొట్లాటల్ని, యుద్ధాన్ని తెలియచేసేటువంటి ప్లానెట్ కుజుడు. అంటే ఇంతకుముందు వీరు ఒక యాక్సిడెంట్ ద్వారా మరణించడము, ఇటువంటివి జరిగి ఉంటాయి. అందుకే వీరికి ఈ జన్మలో ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉండడము, అలాగే దాడులు ఎక్కువగా వీరికి జరుగుతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని కాంబినేషన్స్ ఉన్నట్టయితే వీరికి సాధారణంగా వైలెన్స్ ద్వారా డెత్, ఒక వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగి, ఒక యాక్సిడెంట్ జరిగి మరణించడం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. బాధపడి మరణించడం, తీవ్రమైన అనారోగ్యంతో మరణించడం, ఇలాంటివి ఉండడానికి కారణం వారి యొక్క పాస్ట్ లైఫ్ కర్మ. అందుకే వీరు ఎప్పుడు కూడా ఇతరులు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ఉండాలి. ఎవరికైనా మెడికల్ హెల్ప్ కావాలంటే ఇవ్వడము, సహాయం చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా కర్మలు అనేవి క్షయమవుతాయి. మనం మోసుకొచ్చినటువంటి పాపకర్మలు అనేవి చాలా మటుకు క్షయమవుతాయి. మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే దానికి 12th హౌస్ వృషభం అవుతుంది. వృషభం అనేది శుక్రుడి ఇల్లు. తుల, వృషభం ఈ రెండు శుక్రుడి ఇల్లు. అందులో తుల అనేది మూల త్రికోణం, కానీ వృషభము కొంత నెగిటివ్ సైడ్ని చూపించేటువంటి రాశి. స్వార్థపరులుగా ఉంటారు, డాంబికంగా ఉంటారు, తమ గొప్పలు చెప్పుకోవాలనేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడైతే మిథున లగ్నంలో జన్మిస్తారో వీరికి తమ యొక్క స్వార్థం కోసం, తాను ఎదగడం కోసం ఇతరుల్ని తొక్కివేయడము, కించపరచడము, ఇలాంటివి చేయడం ద్వారా వారికి ఈ లైఫ్లో వాళ్ళెవరూ అర్థం చేసుకొని మనుషుల మధ్య జన్మించడము, ఎప్పుడు కూడా మానసికంగా ఒంటరిగా ఫీల్ అవ్వడము, మానసిక ఉద్వేగాలు ఎక్కువగా ఉండడం, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక డిప్రెషన్ గురవుతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే ఈ జన్మలో వారికి రెమెడీ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇతరులు ఎవరన్నా కష్టం చెప్పుకుంటే వారికి ఓదార్పునివ్వడము, వీలైనంత మారల్ సపోర్ట్ ఇవ్వడము అనేది చేస్తూ ఉండడం ద్వారా ఈ నెగిటివ్ కర్మ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే కమ్యూనికేషన్ని, తెలివితేటల్ని, సంభాషణ నైపుణ్యము, ఇవి తెలియచేసేటువంటి మిథునం 12th హౌస్ అయింది. కాబట్టి ఇతరులని మానసికంగా అలాగే మాటల ద్వారా బాధ పెట్టడము, హింసించడము చేయడం ద్వారా వీరికి ఈ జన్మలో ఎప్పుడు కూడా ఇతరుల నుంచి అవమానాలు, తాను ఏమీ చేయకపోయినా కానీ మాటలు పడాల్సి రావడము, అయిన వారికి దూరం అవ్వడము, మాటలు అనిపించుకోవాల్సి రావడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వీరికి మంచి హాస్య ధోరణి ఉండి ఎప్పుడు కూడా జాయ్ఫుల్గా ఉండేటువంటి మనుషులైనా కానీ ఇతరులు వారిని అర్థం చేసుకోక వారి మీద నిందలు వేయడము, వారిని అపార్థం చేసుకోవడము, ఇటువంటి వాటికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. అందుకే వీరు ఎప్పుడు కూడా ఇతరుల్ని కించపరచకుండా ఉండడము, ఎవరన్నా కష్టాల్లో ఉన్నట్టయితే వారికి మానసికంగా కొంత మోరల్ సపోర్ట్ ఇవ్వడము అనేది చేస్తూ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే లగ్నం కూడా కర్కాటకం అయ్యేది చంద్రుడి ఇల్లు అయింది కాబట్టి చాలా ఎమోషనల్ వ్యక్తులై ఉంటారు. ఇది కూడా జలతత్వ రాశి కాబట్టి ఈ ఎమోషన్స్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. తన ఎమోషన్స్ వల్ల ఇతరులు బాధపడకూడదు. ఇతరుల యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని వీలైతే తొలగించడానికి కొంత ప్రయత్నం చేయడం కూడా రెమెడీగా పనిచేస్తుంది. ఇక సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఇది రవి యొక్క ఇల్లు. 12th హౌస్ అనేది కర్కాటకమైంది, అది జలతత్వ రాశి. అంటే వీరెప్పుడు కూడా కర్కాటకము అంటే కాలపురుష చక్రంలో 4th హౌస్, గృహాన్ని సూచించేటువంటి హౌస్. అంటే పూర్వజన్మలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, కుటుంబ బాధ్యతలు, దాన్ని పట్టించుకోకుండా తన ధోరణిలో తన సౌఖ్యం చూసుకుంటూ, తన సుఖం చూసుకుంటూ, తన స్వార్థం కోసం బతుకుతూ, తన ఎదుగుదల ఇవే పట్టించుకుంటూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఉండడం వలన వీరికి ఈ జన్మలో వారి గురించే ఎక్కువగా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో వీరు జన్మిస్తారు. అంటే వారు స్వయంగా ఎదగడానికి కేటాయించే టైం కంటే ఫ్యామిలీ మెంబర్స్కి, కుటుంబ సభ్యులకి ఎక్కువగా టైం రావాల్సి ఉంటుంది. అందుకే చాలా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటారు సింహలగ్నం జన్మించినటువంటి వ్యక్తులు. ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల్ని ఏదో ఒక రకంగా ఆదుకుంటూ ఉండడము,
వారి బాగోగులు చూడటము ఇలాంటివి చేయాల్సి వస్తుంది. అలా చేయడం ద్వారా వారికి పాస్ట్ లైఫ్ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ కర్మ బ్యాగేజ్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అందుకే వీరికి ఒక్కొక్కసారి తల్లిదండ్రుల నుంచి ప్రేమ లభించదు, తోడబుట్టిన వాళ్ళ నుంచి ప్రేమ లభించదు, స్నేహితులు కూడా తన వెన్నంటి నిలిచి ఉండేటువంటి వారు ఉండరు. స్వార్థం కోసం వారి దగ్గరికి వచ్చి వారి ప్రయోజనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే స్నేహితులు ఉంటారు. ఇటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు సింహలగ్న జాతకులు. ఇక కన్యాలగ్న విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ సింహం అవుతుంది. ఇది అగ్నితత్వ రాశి. అంటే పాస్ట్ లైఫ్లో వారికి ఉన్న పవర్ని మిస్యూజ్ చేశారు. వారు మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉండి ఆ పవర్ని తన స్వార్థానికి వాడుకోవడమే కాకుండా ఇతరులకి డ్యామేజ్ చేయడానికి కూడా పవర్ని వాడడము, దానివల్ల వారి జీవితాల్లో కొంత నష్టాన్ని తీసుకురావడము, ఏ రకంగా అయినా సరే ఆర్థికంగా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు కొన్ని నష్టాలను తీసుకురావడము, ఇలాంటివి చేయడం ద్వారా వీరికి ఈ జన్మలో చూడండి ఎప్పుడూ కూడా ఉద్యోగంలో ఎదగాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అన్ని ప్రతికూల పరిస్థితులు, తన్ని అర్థం చేసుకోకుండా అవమానించేటువంటి వ్యక్తుల మధ్యలో ఉండడము, అది ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇటువంటి వ్యక్తుల మధ్య ఉండి వాళ్ళని డీల్ చేస్తూ ఉండాల్సి రావడము, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ జన్మలో వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇతరులు ఎవరన్నా పైకి వస్తూ ఉంటే వారికి వీలైనంత సహాయం చేసి వృద్ధులుగా రావడానికి వీళ్ళు హెల్ప్ చేయడం మంచిది. ఇది ఒక రెమెడీగా పనిచేస్తుంది. ఇక తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ కన్య అయింది. ఇది బుధుడు యొక్క ఇల్లు, బుధుడు యొక్క మూల త్రికోణము, స్వక్షేత్రము. అందుకే వీరు ఇతరుల్ని అవమానించడం మాటల ద్వారా కావచ్చు, తన యొక్క ఆధిపత్యాన్ని చూపించి ఇతరుల్ని కించపరచడము, ఇలాంటివి చేయడం ద్వారా ఈ జన్మలో వారు ఇటువంటి వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. అయిన దానికి కాని దానికి ఇతరుల నుంచి విమర్శలను ఎదుర్కొంటూ ఉండడము, వీరు మంచి చేసినా కానీ వీరిని విమర్శించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. పనిచేసే కార్యాలయంలో కావచ్చు, వారి వృత్తిలో కావచ్చు, పాలిటిక్స్లో ఉన్నవారు కావచ్చు, బిజినెస్లో ఉన్నవారు కావచ్చు, ఎప్పుడు కూడా స్కామ్స్కి గురవుతూ ఉంటారు. స్కామ్స్, అపనిందలు ఇవి వారికి వస్తూ ఉంటాయి. అయితే లగ్న బలము, ఇతర ప్లానటరీ పొజిషన్ బాగున్నట్టయితే వాటిని దాటుకుని ముందుకెళ్తారు. అందుకే ఈ జన్మలో వారు ఎప్పుడూ కూడా ఇతరులని విమర్శించడము, అవమానించడం చేయకుండా హేతుబద్ధంగా ఉండడము, న్యాయబద్ధంగా జీవించడం చేసినట్టయితే అది రెమెడీగా పనిచేస్తుంది. ఇక వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ అనేది తొలవుతుంది. ఇది కాలపురుష చక్రంలో 7వ ఇల్లు, జీవిత భాగస్వామిని చూపించేటువంటి హౌస్. వారు ఇంతకుముందు జన్మలో జీవిత భాగస్వామిని, భార్యను కావచ్చు, భర్తను కావచ్చు మోసం చేసి ఉండడము, మానసికంగా ఇబ్బంది పెట్టి ఉండడము, వారి మనసుకి క్లేశాన్ని కలిగించే విధంగా ప్రవర్తించి ఉండడము, ఇతరుల యొక్క మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ తీసుకురావడము, వారి మ్యారీడ్ లైఫ్ని డిస్టర్బ్ చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా వీరికి ఎప్పుడు కూడా వారి మ్యారేజ్ లైఫ్లో అన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అర్థం చేసుకొని జీవిత భాగస్వామి రావడము, తను ఎంత మంచి చేసినా గుర్తింపుకు నోచుకోకపోవడము, ఇలా ఎప్పుడూ కూడా చిన్న విషయాలు కూడా ఇద్దరి మధ్య అపార్థాలు, ఘర్షణ చోటు చేసుకుంటూ ఉండడము, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎందుకంటే వృశ్చిక లగ్నానికి 7th హౌస్ కూడా వృషభం అవుతుంది, అది శుక్రుడిలో. లగ్నాధిపతి, సప్తమాధిపతి కుజ శుక్రులు అయ్యారు కాబట్టి ఎప్పుడు కూడా మ్యారీడ్ లైఫ్ అనేది వీరికి ప్రాబ్లమేటిక్గా ఉంటుంది వృశ్చిక లగ్న జాతకులకి సాధారణంగా. అందుకే వీరు ఎప్పుడూ కూడా ఎవరికైనా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వచ్చి వీరి దగ్గరికి వస్తే వారికి మంచి మాటలు చెప్పి కలపడానికి ప్రయత్నించడము, ఇతరులను మేలు కోరుకునేలా వాళ్ళకి ఎప్పుడు మంచి చేయాలనేటువంటి తాపత్రయాన్ని వాళ్ళ చేతల్లో చూపించడం, ఇవి చేయడం ద్వారా వారి యొక్క లైఫ్లో కొంత ప్రశాంతతను వాళ్ళు పొందగలరు. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు ప్రశాంతతను వెతుక్కుంటూ ఉండేటువంటి మనుషులుగా ఉంటారు. ఇక ధనులగ్న విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ వృశ్చికం అవుతుంది. వృశ్చికం అనేది సీక్రెట్స్ని సూచించేటువంటి హౌస్. కాలపురుష చక్రంలో 8th హౌస్, అది సీక్రెట్ని సూచించేటువంటి హౌస్. అందుకే పాస్ట్ లైఫ్లో ఇతరులకు తెలియకుండా సీక్రెట్గా కొన్ని పనులు చేసి వారిని నష్టపరచడము, వారిని బాధ పెట్టడము, వారికి డ్యామేజ్ కలిగించడము, ఇలాంటివి చేయడం ద్వారా వారికి ఈ జన్మలో వారు అంతా మంచి చేస్తున్నా ఏదో ఒక కారణంగా ఆపదలు వచ్చి పడుతూ ఉండడము, తన చుట్టూ ఉండేవారే వాళ్ళని కిందకి లాగాలని ప్రయత్నిస్తూ ఉండడము, జాబ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కూడా కుటుంబ సభ్యులు ఎప్పుడు వీరికి సపోర్ట్ ఇవ్వకుండా వీరిని కిందకి లాగాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడము, ఆ విధంగా ఎప్పుడు వీరు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా వీరు ఇతరులకి మేలు చేయాలనే చూడాలి తప్ప తన స్వార్థ ప్రయోజనం కోసం ఇతరులకి హాని చేయడము, అది కూడా వారికి తెలియకుండా సీక్రెట్గా వారికి ఏదైనా చేయాలని చూడడము, ఇలాంటివి చేయకుండా ఉండడం అనేది వారికి ఈ జన్మలో చేసుకోదగినటువంటి ఒక రెమిడియల్ యాక్షన్. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే ధనుసు 12th హౌస్ అవుతుంది కాబట్టి
ధనుస్సు అనేది అగ్నితత్వ రాశి. ధర్మాన్ని సూచించేటువంటి రాశి ధనస్సు. కాలపురుష చక్రంలో 9th హౌస్ అది. అంటే ధార్మిక ప్రవర్తన లోపించడం వలన, తన స్వార్థం కోసం తన చుట్టూ ఉన్న వారిని, సమాజానికి కొంత చేటు కలిగించడము, ఇలాంటివి చేయడం వలన మకర లగ్న జాతకులు చూడండి, ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కెరియర్లో కూడా సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఆశించినంత ఎదగలేరు. వాళ్ళ దగ్గర విద్వత్తు ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ జాబ్లో ఎదగాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రతికూలం వాతావరణంలో ఉండడము, ప్రతికూలమైనటువంటి మనుషుల మధ్యలో పనిచేయాల్సి రావడము, ఫ్యామిలీలో కూడా తనని అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉండడం, తాను ఎంత సర్వీస్ చేసిన ఇతరులకి తనకెవరు సర్వీస్ చేయడానికి రాకపోవడము, ఇటువంటివన్నీ ఉంటాయి. అందుకే వీరు ఎప్పుడూ కూడా తన లైఫ్లో తనకంటే కూడా ఇతరులకి సేవ చేయాలి, ఇతరుల కోసం స్పెండ్ చేయాలి టైంని అనేటువంటి యాటిట్యూడ్తో కనుక ఉన్నట్టయితే చాలా మటుకు ఈ బ్యాగేజ్ అనేది తగ్గుతుంది, పాస్ట్ లైఫ్ నుంచి వచ్చినటువంటి బ్యాగేజ్. మకర లగ్న జాతకులు చూడండి, వివాహంలో సమస్యలు చూస్తూ ఉంటాము, కెరియర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాము. ఎందుకంటే 12th హౌస్ అయిన ధనస్సు ధర్మాన్ని, ముక్కుసూటితనాన్ని, ఇలాంటి వాటిని సూచించేటువంటి హౌస్. ఇది కనుక అడల్టరేట్ అయిందంటే, పాడైందంటే ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అందులో మకర లగ్నానికి 7th హౌస్ కర్కాటకం అవుతుంది. దానికి అధిపతి చంద్రుడు. మ్యారేజ్ని శాసించేటువంటి హౌస్ అయిన 7th లార్డ్ అధిపతి చంద్రుడు ఆసిలేటింగ్ ప్లానెట్, ఇప్పుడు చంచలంగా ఉండేటువంటి ప్లానెట్. అందుకే వీరికి మ్యారీడ్ లైఫ్ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది, మ్యారేజ్ అవ్వకుండా ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే, దీనికి మకరం 12th హౌస్ అవుతుంది. మకరం అంటేనే సమాజంలో హోదా, అందరిలోనూ ఒక స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక నేచర్ని సూచించేటువంటి హౌస్ మకరం. అందుకే ఈ కుంభలగ్న జాతకులు కష్టాలు అనుభవించే కారణాలు కనుక చూసినట్టయితే, అనుకున్న ప్రతి పనిలో ఆటంకాలు. ఎందుకంటే మకరం ఇప్పుడే 12th హౌస్ అయ్యి పాస్ట్ లైఫ్ కర్మస్ నెగిటివ్గా ఉంటాయో, సమాజంలో హోదా, పలుకుబడి, తాను ఒక మినిస్టర్ అవ్వాలనో, ఒక మంచి స్థాయిలో ఉండాలనో అక్రమాలు చేసి ఇతరులని నష్టపరిచి తన ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటారో, తప్పకుండా వారికి ఈ జన్మలో అటువంటి పరిస్థితులు ఉంటాయి. వారికి ఎంత జ్ఞానం ఉన్నా కానీ దానికి గుర్తింపు ఉండదు. ఉండడానికి వీళ్ళకి చాలా మంచి జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, ఏదైనా సమస్య వస్తే ఆలోచించి పరిష్కారాన్ని చూసుకునేటువంటి విద్వత్తు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అది రాణించేటువంటి పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి ఎప్పుడూ కూడా వీరు ఇతరులకి మేలు చేయడము, వీలైనంత వరకు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉండడం, అంటే సామాజిక పరంగా మంచి కార్యాలు చేస్తూ ఉండడము, వాలంటీర్గా ఏమీ ఆశించకుండా ఇలాంటివి చేయడం చాలా మంచిది. ఇక మీనలగ్న విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ కుంభం అవుతుంది. కుంభం అంటేనే జ్ఞానము, తెలివితేటలు, నిదానము, దూరదృష్టి, ఇలాంటి వాటిని సూచించేటువంటి హౌస్. ఎప్పుడైతే తన జ్ఞానాన్ని మిస్యూజ్ చేసి దాచుకుని ఇతరులకి ఎవరికైతే అందించాలో దాన్ని అందించకుండా ఉంటామో, తప్పకుండా ఈ లైఫ్లో వారికి ఆశించినంత ఎడ్యుకేషన్ ఉండదు, వారి తెలివితేటలకి తగినంత గుర్తింపు ఉండదు. దానివల్ల చాలా డిప్రెషన్కి వీరు లోనవుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో అది అకాడమిక్స్లో ఉన్నవారు కావచ్చు, అంటే విద్యా సంస్థలో పనిచేసేవారు కావచ్చు, లేదా కార్యాలయంలో పనిచేస్తున్నా కానీ తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచవలసినటువంటి జ్ఞానాన్ని కూడా పంచకుండా తన స్వార్థం కోసం ఉపయోగించుకొని తను ఎదగడం కోసం ఇతరులని తొక్కాలని చూస్తారు. ఈ మీనలగ్న జాతకులకి ఎప్పుడూ కూడా వారికి ఎంత తెలివితేటలు ఉన్నా కానీ వారి తెలివితేటల వల్ల ఇతరులు బాగుపడతారు తప్ప వీరికి గుర్తింపు రాదు. కాబట్టి ఈ కర్మని సరిచేసుకుంటూ ఏమీ ఆశించకుండా ఇతరులకి తనకున్న విషయాన్ని షేర్ చేసుకోవడము, జ్ఞానాన్ని అందించడము, సహాయం చేయడం అనేది వారికి మంచి రెమెడీగా పనిచేస్తుంది. అయితే ఇదొక కోణం మాత్రమే. 12th హౌస్ని ఆధారంగా చేసుకుని పాస్ట్ లైఫ్ కర్మలను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఒక కోణంలో ఎనాలిసిస్ నేను తెలియజేశాను. ఇంకా చాలా అంశాలను మనం చూడాలి. అలాగే పాస్ట్ లైఫ్ కర్మ హౌసెస్లో ఉన్నటువంటి ప్లానెట్స్, వాటి అధిపతులు, అంటే ఆ హౌసెస్ యొక్క అధిపతులు, వీళ్ళని కూడా మనం స్టడీ చేయాలి. అయితే ఇదొక కోణం మాత్రమే. పాస్ట్ లైఫ్ కారణం ఏంటి, ఒక లగ్నంలో జన్మించాము అనే విషయాన్ని అనలైజ్ చేసేటప్పుడు ఆ కోణంలోనే ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.